మన టీఆర్హెచ్ అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఇండియాలోనే స్టార్ట్ చేసిన సర్జరీ ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. సో ఇది ఏంది అడ్వాంటేజెస్ అంటే ఓపెన్ మెథడ్తో కానీ లేజర్తో కంపారిజన్ చేస్తే కనుక ఈ స్టేప్లర్ తోటి ఏంటి అడ్వాంటేజ్, అది కూడా కేఎస్ఆర్ స్టేప్లర్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో వాడే పిన్స్ కావచ్చు, ఇందులో వాడే సిలికాన్ రింగ్ కానీ యూనిక్గా ఉంటుంది అండ్ కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజరు, బ్లీడింగ్ ఉండదు, వాపు రాదు అండ్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ జరుగుతుంది. సర్జరీ టైం చూసుకుంటే లెస్ దెన్ 5 minutes, జస్ట్ 5 minutesలో సర్జరీ కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళు ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ఎటువంటి పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు అన్నట్టు. ఇది అడ్వాంటేజ్. అదే కన్వెన్షనల్ అండ్ లేజర్ మెథడ్లో చూసుకుంటే కనుక 10-15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, ఓసారి కుట్లు ఇప్పడానికి రావాల్సి వస్తుంది. కుట్లేయడం వల్ల అక్కడ అంత కాస్మెటిక్ రిజల్ట్స్ రాదు. బట్ స్టాప్లర్ మెథడ్లో చూస్తే స్కార్ కూడా ఫామ్ కాదు, జస్ట్ ఒక లైన్ లాగా డిమార్కేషన్ మాత్రమే ఉంటుంది. సో దీనివల్ల కాస్మెటిక్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నట్టు. అయితే ఈ స్టాప్లర్ చేయించుకున్నాక చాలామంది అడుగుతుంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే. అది చాలా ఇంపార్టెంట్. అది స్టాప్లర్ అయినా కావచ్చు, ఓపెన్ టెక్నిక్ అయినా కావచ్చు, ఏ టెక్నిక్ చేసినా కానీ ఈ జాగ్రత్తలు మాత్రం సేమే ఉంటాయి. సో యూజువల్గా పైన చర్మం ఈ రకంగా ఉంటుంది, కింద చర్మం అనేది ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ముందరికి ఉంటుంది. సో ఈ చర్మమే మనకు వెనక్కి రాదు. సో ఈడి వరకు మనం చర్మాన్ని తీసేస్తాం. దీన్ని స్టాప్లర్ అనే మెథడ్లో చేస్తాం. సో ఈ చర్మం మామూలుగా ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్ చేయగానే మనకు పిన్స్ అనేవి వెనకాల పడతాయి, అంటే ఈ ఏరియాలో పిన్స్ అనేవి పడతాయి అన్నట్టు. సో ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో యూజువల్గా 10 to 15 daysలో ఆటోమేటిక్గా అవే పడిపోతాయి అన్నట్టు. సో కొందరికి 8 daysలో పడవచ్చు, కొందరికి 10 daysలో పడవచ్చు, కొందరికి 12 daysలో, డిపెండ్ అన్నట్టు. మనం ఎంత హైజీనిక్గా పెట్టుకున్నాము, ఎంత డ్రెస్సింగ్స్ చేసుకున్నాము అంటే ఎంత క్లియర్గా సోప్ వాటర్తో వాష్ చేసుకుంటున్నాము, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. సో మంచిగా శుభ్రంగా పెట్టుకొని వాష్ చేసుకుంటే కనుక 8 to 10 daysలో పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్నట్టు. సో ఈ 10-15 days ఏవైతే పిన్స్ పడిపోతాయో అంటే దాని మీద సిలికాన్ రింగ్, చాలామందికి డౌట్ ఏంటంటే సిలికాన్ రింగ్ ముందు ఉంటుందా పిన్స్ ముందు ఉంటాయా అని డౌట్ వస్తుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్ కేఎస్ఆర్ స్టాప్లర్లో ఈ పిన్స్ డైరెక్ట్ చర్మానికి అటాచ్ కావు, అసలు చర్మానికి అతుక్కో. దాని మీద ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది, ఆ సిలికాన్ రింగ్ మీద పిన్స్ పడతాయి అన్నట్టు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సిలికాన్ రింగ్ ఊడిపోయింది అనుకోండి, పిన్స్ అన్ని ఆటోమేటిక్గా ఊడిపోతాయి. అంటే మళ్ళీ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు అండ్ పిన్స్ తీయాల్సిన అవసరం లేదన్నట్టు.